మిత్రులారా, ఇప్పుడు మనం ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పటిదాకా మనం క్రితం వీడియోస్లో అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ అనేది పిఓ గైడ్ పార్ట్ 1లో క్లాస్ 209 నుంచి 214 వరకు 209 టు 214 చెప్పబడి ఉన్నారు. అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ అంటే నిషేధించడం. అంటే పోస్ట్ ద్వారా ఎలాంటి పదార్థాలు కానీ ఎలాంటి పార్సిల్స్ ఎలాంటి ఆర్టికల్స్ నిషేధించారు అనే దాని గురించి తెలుసుకుందాం. 209లో జనరల్ ప్రొహిబిషన్స్ ఉన్నాయి. ఆ జనరల్ ప్రొహిబిషన్స్ అనేటివి వేరే చోట కూడా మనం డిస్కస్ చేసి ఉన్నాం కాబట్టి ఇక్కడ విశదీకరించడం లేదు, అంటే చెప్పలేదు. ఆ జనరల్ ప్రొహిబిషన్స్ వచ్చిన చోట దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జనరల్ ప్రొవిజన్స్ కాకుండా కొన్ని ప్రత్యేకమైన ప్రొహిబిషన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు క్లాస్ 210లో ఇవన్నీ చెప్పడం ఉన్నాయి. లోకల్ ప్రొహిబిషన్స్, లోకల్గా ఏ ఆర్టికల్స్ నిషేధించారు. ఈ ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఆర్ ఆర్టికల్స్, కింద చెప్పబడిన మెటీరియల్స్ కానీ ఆర్టికల్స్ కానీ ప్రొహిబిటెడ్ టు ట్రాన్స్మిషన్ బై ఇన్లాండ్ పోస్ట్, ఇన్లాండ్ పోస్ట్లో ఈ పంపించడానికి ప్రొహిబిట్ చేయబడింది. ఇన్ని లొకాలిటీ షోన్ బిలో, అంటే ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కు నిషేధించారు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ది బిట్వీన్ 2 ప్లేసెస్ ఇన్ ఇండియా. ఇండియాలో 2 ప్లేసుల మధ్య ఏమేంటివి నిషేధించారు అంటే opium and morphia and their preparations. Opium and morphia and their preparations. ఓపియం అండ్ మార్పియా అనేటివి కూడా డ్రగ్స్, అంటే గంజాయి లాగా. వాటితో తయారు చేసిన ప్రిపరేషన్స్, అంటే వాటి మాడిఫై చేసి ఇంకేదైనా పదార్థాలు కొత్త పదార్థాలు చేసినా కూడా అవి కూడా నిషేధించారు. కోకా లీవ్స్, కోకా లీవ్స్ అంటే ఒక రకమైన ఆకులు చెట్టు నుంచి వస్తాయి. అలాగే టీ ఆకుల్లాగానే కోకా లీవ్స్ కూడా ఉంటాయి. ఇది కూడా మత్తు పదార్థం జాబితాలోకి వస్తుంది కాబట్టి ఇది కూడా నిషేధించారు. ఇండియన్ హెంప్ అనేది కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా డ్రగ్స్ సంబంధించినవి. అంటే ఇండియన్ హెంప్లో 3 రకాల ఉన్నాయి. ఆ 3 ఏంటి చూద్దాం. ఇంక్లూడింగ్ చెరాస్, బంగ్, గంజా. ఈ 3 కలిపి కూడా ఇండియన్ హెంప్ అంటారు. అలాగే ఎక్స్ట్రాక్ట్ అండ్ టింక్చర్ ఆఫ్ ఇండియన్ హెంప్, ఇది కూడా అంతే. ఎక్స్ట్రాక్ట్ అంటే ఇండియన్ హెంప్ నుంచి వచ్చిన సబ్సిడరీ పదార్థాలు, అంటే ఇండియన్ హెంప్ను ఉపయోగించి ఇంకేదైనా తయారు చేస్తే వాటిని ఎక్స్ట్రాక్ట్ అండ్ టింక్చర్ అంటారు. దాన్నే గన్నాబెస్ ఇండికా అని కూడా అంటారు. అంటే ఇది శాస్త్రీయ నామాలు ఉంటాయి కదా, అలాగా శాస్త్రీయ నామాలు ఒకటి ఇది గన్నాబెస్ ఇండికా. తర్వాత ఈ కొకైన్ అండ్ ఇట్స్ అలైడ్ డ్రగ్స్ అండ్ ఇట్స్ ప్రిపరేషన్. కొకైన్ కూడా ఈ జాబితాలోకి వస్తుంది. అండ్ ఇట్స్ అలైడ్ డ్రగ్స్ అండ్ ఇట్స్ ప్రిపరేషన్స్. కొకైన్, దానికి సంబంధించిన మత్తు పదార్థాలు, దాంతో తయారు చేసిన ఇంకేమైనా పదార్థాలు ఉన్నా కూడా బిట్వీన్ ప్లేసెస్ ఇన్ ఇండియాలో ఒక చోటికి నిషేధించడమైనవి. అంటే ప్రతిదానికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్షన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఎగ్జామ్షన్స్, ది ఫాలోయింగ్ ఆర్ ఎగ్జామ్టెడ్. కింద చెప్పినవి ఎగ్జామ్ చేశారు. ఏంటి? ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది అకౌంట్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్లు వీటిల్లో చేయొచ్చు. అంటే ఇవి గవర్నమెంట్ వాళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటికి పంపించవచ్చు. ది డిస్పాచ్ ఆఫ్ ది రికగ్నైజ్డ్ మెడికల్ ప్రిపరేషన్స్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది ఆపరేషన్ ఆఫ్ ది డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ 1930. ది డిస్పాచ్ ఆఫ్ ది రికగ్నైజ్డ్ మెడికల్ ప్రిపరేషన్స్ అంటే కొంతమంది మెడికల్ కంపెనీ వాళ్ళు కొన్ని ఎక్స్ట్రాక్ట్ తయారు చేస్తారు వీటి నుంచి. అంటే అవి కొన్ని జబ్బులకు పనికొచ్చే డ్రగ్స్ తయారు చేసి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుంది, రికగ్నైజ్ చేస్తారు.
they are authorized to do medical preparations from the following products అని అలాంటి ఈ అలాంటివి డేంజరస్ డ్రగ్ యాక్ట్ 1930 నుంచి ఎగ్జామ్ చేశారు. అలాంటివి కూడా పంపించుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ ట్రాన్సాక్షన్ అకౌంట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు పంపించాలి అనేది మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు గంజాయి అయ్యి ఎవరికైనా మన పబ్లిక్ పంపించకూడదు ఒక చోట నుంచి ఒక చోట. మరి గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు పంపించాలా? మరి గవర్నమెంట్ వాళ్ళు పంపించిన నేరమే కదా అనే ఒక మీకు డౌట్ రావచ్చు. గవర్నమెంట్ వాళ్ళు సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గంజాయి అమ్మే వాళ్ళని శ్రీకాకుళంలో పట్టుకుంటారు. పట్టుకొని పోలీసు వాళ్ళు గంజాయి అన్నంత మాత్రాన అది గంజాయి అని కోర్టు నమ్మదు. వాళ్ళ మీద కేసు పెట్టాలంటే దాన్ని ల్యాబొరేటరీ పంపించి గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ ల్యాబొరేటరీస్ కాదు, గవర్నమెంట్ ల్యాబొరేటరీ పంపించేసి ఎస్ అది గంజాయి అని ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ తీసుకోవాలంటే మరి శ్రీకాకుళంలో పట్టుకున్న గంజాయిని హైదరాబాద్ ఎట్ట పంపాలా? హైదరాబాద్లో ఉంటుంది రికగ్నైజ్డ్ ల్యాబొరేటరీ, గవర్నమెంట్ ల్యాబొరేటరీ. పంపాలంటే ఎలా పంపాలా? ఇప్పుడు వేరియస్ మెథడ్స్లో పంపిస్తున్నారు. పాతకాలంలో ఓన్లీ పోస్ట్ ఆఫీస్ ఇస్ ది రెమెడీ ఫర్ సెండింగ్ దిస్ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ టు గవర్నమెంట్ ల్యాబొరేటరీ. ఈవెన్ నౌ మనం ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాలంటే మన గవర్నమెంట్ వాళ్ళు మనం పోస్ట్లోనే పంపిస్తాం. వై? బికాజ్ వీఆర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కాబట్టి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేరియస్ మెథడ్స్లో ఇప్పుడు పంపిస్తున్నారు. కానీ ఒకవేళ వాళ్ళు పోస్ట్లో పంపించదలుచుకుంటే దే ఆర్ ఆథరైజ్డ్ టు సెండ్ త్రూ పోస్ట్. దట్ విల్ కమ్ అండర్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్, గవర్నమెంట్ అకౌంట్. అర్థమైందా? అలాగే గవర్నమెంట్ వాళ్ళు పంపించాలన్నా ఎట్లా పంపించాలి? ఎట్లంటే అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పంపించడానికి లేదు. గవర్నమెంట్ కన్సైన్మెంట్స్ కెన్ బి ట్రాన్స్మిట్ ఆన్ ది ఫాలోయింగ్ కండిషన్స్. గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా కన్సైన్మెంట్స్ అంటే వాళ్ళు పంపించే ఆర్టికల్స్ని కన్సైన్మెంట్స్ అంటారు. కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఆన్ ది ఫాలోయింగ్ కండిషన్స్. కింద విధముగా ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఏంటి అవి? ఓన్లీ ది పార్సల్ పోస్ట్ మే బి యూజ్డ్. వాళ్ళు పార్సల్ పోస్ట్ మాత్రమే యూజ్ చేయాలి. మిగతా లెటర్స్లో కానీ బుక్ పోస్టు వాటన్నిటిలో చేయడానికి లేదు. తర్వాత ది పార్సల్ షల్ బి అకాంపనీడ్ బై డిక్లరేషన్ స్టేటింగ్ ది నేమ్స్ అండ్ డిసిగ్నేషన్స్ ఆఫ్ ది కన్సైనీ అండ్ కన్సైనర్. ఆ పార్సిల్లో నుంచి ఒక డిక్లరేషన్ ఉండాలి. ఆ డిక్లరేషన్లో ఏంది? పంపించేవారి నేమ్ అండ్ డిసిగ్నేషన్, తీసుకునేవారి నేమ్ అండ్ డిసిగ్నేషన్ కూడా పార్సిల్లో డిక్లరేషన్ ఉండాలి. డిక్లరేషన్ అంటే ప్రకటన, ఎవరు పంపిస్తున్నారు, ఎవరికి పంపిస్తున్నారు అనేదాన్ని డిక్లరేషన్ అంటారు. కంటెంట్స్ ఆఫ్ ది పార్సిల్ ఇన్ డీటెయిల్. కంటెంట్స్ ఆఫ్ ది పార్సిల్ ఇన్ డీటెయిల్ అంటే ఆ పార్సిల్ ఏం పెట్టారు, ఎంత పెట్టారు. సపోజ్ గంజాయి పంపిస్తున్నారు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కి. గంజాయి ఎన్ని గ్రాములు పంపిస్తున్నారు, ఎన్ని కేజీలు పంపిస్తున్నారు, అది వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళు రాయాలి. అలాగే ఇండెంట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ డిస్పాచ్ అంటే వాళ్ళ ఇండెంట్ నెంబర్ ఉంటుంది, ఇండెంట్ నెంబరు, డేట్ ఆఫ్ డిస్పాచ్. జనరల్గా ఇండెంట్ అనేది మనం కావాలని రిక్వెస్ట్ ప్లేస్ చేసినప్పుడు ఇండెంట్ అంటారు, సప్లై చేసినప్పుడు ఇన్వాయిస్ అంటారు. మరి ఇక్కడ ఇండెంట్ అనే ఉంది, బట్ ఇండెంట్ అని మీకు ఎగ్జాంపుల్ ఇచ్చిన ఒకవేళ పొరపాటున వాళ్ళు ఇన్వాయిస్ అని ఇంకా కూడా ఇన్వాయిస్ నెంబర్ అండ్ డేట్ ఉండాలి అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎగ్జామ్షన్స్ అంటే ఈ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్లు చేయొచ్చు, అది కాకుండా ఇంకెవరు చేయొచ్చు, ఇంకెవరు పంపించవచ్చు అంటే ది లైసెన్స్డ్ కెమిస్ట్ హూ ఈజ్ ఆథరైజ్డ్ టు పొసెస్ అండ్ సెల్ ది ఫాలోయింగ్ ఐటమ్స్ కెన్ బి సెంట్ త్రూ పోస్ట్. ది లైసెన్స్డ్ కెమిస్ట్. కెమిస్ట్ అంటే ఎవరు? ఇప్పుడు మందులు అమ్మేదానికి పర్మిషన్ ఇస్తారు కెమిస్ట్కి, ఇంగ్లీష్ మెడిసిన్స్ అమ్మేదానికి. అలాగే మందులు తయారు చేసే కంపెనీకి కూడా పర్మిషన్ ఇస్తారు. అలాగే లైసెన్స్డ్ కెమిస్ట్, ఈ మందులు తయారు చేసే వాళ్ళే కెమిస్ట్ అంటారు. ఆ లైసెన్స్డ్ కెమిస్ట్ హూ ఈజ్ ఆథరైజ్డ్ టు పొసెస్ అండ్ సెల్ ది ఫాలోయింగ్ ఐటమ్స్ కెన్ బి సెంట్ త్రూ పోస్ట్. ఎవరికైతే లైసెన్స్ ఉందో దేనికి ఈ పైన చెప్పిన పదార్థాలు ఆయన దగ్గర స్టాక్ ఉంచుకోవడానికి లేకుంటే పంపడానికి అమ్మడానికి ఎవరికైతే పర్మిషన్ ఉందో వాళ్ళు పంపచ్చు. వాళ్ళు ఎలా పంపాలి అంటే కింద చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏ ఐటమ్స్ పంపించవచ్చు,
వాళ్ళు ఏ ఐటమ్స్ పంపించవచ్చు అనేది కింద చెప్పారు. అదే పైన 1:1లో ఏబిసిడి ఉన్నాయి కదా, ఆ ఏబిసిడి అన్నీ కూడా వాళ్ళు పంపించవచ్చు. అంటే వాళ్ళు స్టాక్ పెట్టుకోవచ్చు, ఒక చోటు నుంచి ఒక చోట పంపించవచ్చు పోస్ట్లో. ఎవరు? లైసెన్స్డ్ కెమిస్ట్, అది గుర్తుపెట్టుకోవాలి. లైసెన్స్డ్ కెమిస్ట్ హూ ఈజ్ ఆథరైజ్డ్ టు పొసెస్. లైసెన్స్డ్ కెమిస్టులు ఉంటారు, చాలామంది ఉంటారు. ఏది వాళ్ళకి ఇప్పుడు ఇంగ్లీష్ మందులు తయారు చేసే కంపెనీలన్నీ కూడా లైసెన్స్డ్ కెమిస్ట్ కింద వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి ల్యాబ్స్ లైసెన్స్డ్ కెమిస్ట్ కిందే వస్తారు. అలాగే నాట్కో ఫార్మా లైసెన్స్డ్ కెమిస్టే. అలాగే కొన్ని కంపెనీలన్నీ కూడా లైసెన్స్డ్ కెమిస్ట్. బట్ ఆ లైసెన్స్లో ఈ పదార్థాలు ఆయన దగ్గర పెట్టుకోవడానికి, అమ్మడానికి, ఒకసారి పంపడానికి ఆయనకు ఉందా, ఆథరైజేషన్ ఉందా అనేది కూడా మనం చూసుకోవాలి. అలా ఉంటేనే ఆయన స్టాక్ పెట్టుకోవడానికి కానీ, ఒక చోట నుంచి ఒక చోట పంపడానికి కానీ పర్మిషన్ ఉంటేనే చేయొచ్చు. లైసెన్స్డ్ కెమిస్ట్ హూ ఈజ్ ఆథరైజ్డ్ టు పొసెస్ అండ్ సెల్. లైసెన్స్డ్ కెమిస్ట్ ఎవరైతే పర్మిషన్ ఉందో ఆయనకి అమ్మడానికి, వాళ్ళే. ఆల్ లైసెన్స్ కెమిస్ట్ ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పొసెస్ అండ్ సెల్ దీస్ టైప్ ఆఫ్ drugs. Only certain people will get permission. Those are authorized to possess and sell. మీకు లైసెన్స్డ్ కెమిస్ట్ హూ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు పొసెస్ ఇండియన్ హెంప్ has sent ganja from Jammu Kashmir to Uttar Pradesh. Is it in order అని ఇవ్వచ్చు. అంటే దాన్ని 4 ఏబిసిడీలు అవ్వచ్చు, లేకపోతే ఎస్ఆర్ నో ఇవ్వచ్చు, లేకపోతే డాష్ లైన్ ఇవ్వచ్చు. అలాంటప్పుడు లైసెన్స్డ్ కెమిస్ట్ హూ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు పొసెస్ అండ్ సెల్ ఈజ్ నాట్ authorized to sell. కాబట్టి ఇది తప్పని చెప్పాలి. ఇంకొక విధంగా కూడా ఇస్తాడు బిట్టు. లైసెన్స్డ్ కెమిస్ట్ who is authorized to possess and sell Indian hemp, that is ganja, has sent a parcel through post from Himachal Pradesh to Uttar Pradesh. Is he postmaster accepted it? Can postmaster accept this said parcel అని అంటారు. దాంట్లో కింద ఏమంటారు? లైసెన్స్ కెమిస్ట్ ఈజ్ ఆథరైజ్డ్ టు పొసెస్ దిస్ ఇండియన్ హెంప్. ఈ లైసెన్స్ కెమిస్ట్ హ్యాస్ సెంట్ ఇట్ త్రూ పార్సల్ పోస్ట్. License chemist has sent through insured parcel post. License chemist లేకపోతే A and B are correct, and B and C are correct. ఇక్కడ లైసెన్స్డ్ కెమిస్ట్ ఈజ్ ఆథరైజ్డ్ టు పొసెస్ అండ్ సెల్ ఇండియన్ హెంప్ కెన్ సెండ్ త్రూ పోస్ట్. ఏ కరెక్ట్. అలాగే he has to send through insured parcel post. B correct. అలాగే C he can send through parcel post అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రైవేట్ వాళ్ళు ఇన్సూర్డ్ పార్సల్ పోస్ట్లోనే పంపాలి కాబట్టి C నాట్ కరెక్ట్. D ఏమంటారు? A అండ్ B ఈజ్ కరెక్ట్ అంటారు. ఇంకొకటి E కూడా పెట్టచ్చు. ఏంది? B అండ్ C ఈజ్ కరెక్ట్ అంటారు. అప్పుడు A అండ్ B ఈజ్ కరెక్ట్ అంటారు. అట్లా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైసెన్స్డ్ కెమిస్ట్ హూ ఈజ్ ఆథరైజ్డ్ టు పొసెస్ అండ్ సెల్ ది ఫాలోయింగ్ ఐటమ్స్ ఆర్ పర్మిటెడ్ టు సెండ్ త్రూ పోస్ట్. ది ఫాలోయింగ్ ఐటమ్స్ అనేది పైన చెప్పినవి మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఓపియం అండ్ మార్ఫియా అండ్ దేర్ ప్రిపరేషన్స్, కోకా లీవ్స్, extract and tincture of Indian hemp, Cannabis indica, cocaine and its allied drugs and its preparations. అవన్నీ కూడా దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ వల్ల ఆ లైసెన్స్ కెమిస్ట్ కూడా ఏ కండిషన్స్ ఫాలో అవ్వాలనేది కింద చెప్తున్నాను వినండి. దే హ్యావ్ టు బి సెంట్ బై పార్సల్ పోస్ట్ అండ్ పార్సల్స్ ఆర్ టు బి ఇన్షూర్డ్. ఇందాక మనం బిట్టు చెప్పినప్పుడు చెప్పాను ఇన్షూర్ పోస్ట్లో పంపించాలని.
దే హ్యావ్ టు బి సెంట్ బై పార్సల్ పోస్ట్ అండ్ పార్సల్స్ ఆల్ టు బి ఇన్సూర్డ్. అంటే ఇన్సూర్డ్ పార్సల్ పోస్ట్లోనే పంపాలి. ది ట్రాన్స్మిషన్ బై పోస్ట్ ఈజ్ నాట్ ప్రొహిబిటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఇన్ విచ్ ది డిస్పాచింగ్ పోస్ట్ ఆఫీస్ ఇస్ సిచ్యువేటెడ్. అంటే ఈ పైన చెప్పినవన్నీ కూడా లైసెన్స్డ్ కెమిస్ట్ అయినా కూడా, అతను ఆథరైజేషన్ ఉన్నా కూడా, సెల్ అండ్ ప్రొసెస్ చేయడానికి ఉన్నా కూడా, అతను ఏ స్టేట్కి అయితే పంపించదలుచుకుంటాడో ఆ స్టేట్లో దీన్ని నిషేధించి ఉండకూడదు. నాట్ ప్రొహిబిటెడ్ ఇన్ దట్ స్టేట్. అక్కడ నిషేధించి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. దో ఈజ్ ఎ లైసెన్స్డ్ కెమిస్ట్ authorized to possess and sell the above items, if that these items are prohibited in the state to which the parcel is supposed to send is prohibited these items, that parcel cannot be sent. The state government of the destination office issued a permit by proper authorities for such transmission. The state government of డెస్టినేషన్ ఆఫీస్. డెస్టినేషన్ ఆఫీస్ అంటే ఏంటి? పార్సల్ ఎక్కడైతే బుక్ చేస్తారో అది డెస్టినేషన్ ఆఫీస్. అది ఏ స్టేట్లో ఉంటుందో ఆ స్టేట్ గవర్నమెంట్ ఆయన పంపించడానికి ఆథరైజేషన్ ఇచ్చి ఉండాలి, పర్మిషన్ ఇచ్చి ఉండాలి. తర్వాత డిక్లరేషన్ ఆఫ్ కన్సైనర్ అండ్ కన్సైనీ అండ్ కంటెంట్స్ ఆఫ్ ది పార్సల్ ఇన్ డీటెయిల్. డిక్లరేషన్ ఆఫ్ ది కన్సైనర్ అండ్ కన్సైనీ అంటే కన్సైనర్ అండ్ కన్సైనీ అంటే ఎవరు? తీసుకునేవాడు, పంపించేవాడు. కన్సైనీ అంటే తీసుకునేవాడు, కన్సైనర్ అంటే పంపించేవాడు. ఇద్దరు కూడా డిక్లరేషన్స్ ఇవ్వాలి ఇన్ డీటెయిల్గా ఇవ్వాలి ఏముంది అనేది. ది పర్మిట్ నెంబర్ అండ్ డేట్. పర్మిట్ నెంబర్ అండ్ డేట్ కూడా దాంట్లో డిక్లరేషన్లో వేయాలా. ది పర్మిట్ నెంబర్ ఆఫ్ లైసెన్స్ ఆఫ్ ది కన్సైనీ అంటే ఎవరైతే తీసుకుంటా అక్కడ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ పర్మిట్ నెంబర్, లైసెన్స్ నెంబర్ కూడా చెప్పాలి ఈ పార్సల్లో డిక్లరేషన్లో. డిక్లరేషన్ ఆఫ్ ది కన్సైనీ, అదే కన్సైనీ అంటే తీసుకునేవాడు, వాళ్ళ డిక్లరేషన్ ఉండాలి. ఆ డిక్లరేషన్లోనే ఈ పర్మిట్ నెంబర్ అవన్నీ చెప్తారు. ఆయన కూడా ఒక డిక్లరేషన్ ఇస్తారు. డిక్లరేషన్ అంటే ఏంటి? ప్రకటన. ఆ ప్రకటన లేని ఐ ఆమ్ ఆథరైజ్డ్ టు సెల్ అండ్ పొసెస్ ది ఫాలోయింగ్ ఐటమ్స్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్, my state government has not prohibited these items to send through post or to sell or possess in my state అని రెండు డిక్లరేషన్స్ అవి ఉంటాయి. ఆ డిక్లరేషన్స్ అన్నీ కూడా కన్సైనీ ఇవ్వాలి డిక్లరేషన్స్. ఓకే. తర్వాత బిట్వీన్ టూ ప్లేసెస్ ఇన్ ఇండియా అని చూసాం కదా, అవన్నీ ఇప్పుడు పోర్ట్ బ్లెయిర్ అండ్ నాన్ కౌరీ. నాన్ కౌరీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎన్ ఐలాండ్. నాన్ కౌరీ అనేది ఐలాండ్. ఆ ఐలాండ్ పోర్ట్ బ్లెయిర్ నుంచి ఐలాండ్కి, ఐలాండ్ నుంచి ఆ పోర్ట్ బ్లెయిర్కి ఏమేమి పంపించవచ్చు, ఏమేమి పంపించకూడదు, అక్కడ పంపిస్తే ఏ కండిషన్స్లో పంపించాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ది ఫాలోయింగ్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫర్ ట్రాన్స్మిషన్ త్రూ పోస్ట్. కింద చెప్పినవి ఆ పోర్ట్ బ్లెయిర్ టు నాన్ కవరీ, నాన్ కవరీ టు పోర్ట్ బ్లెయిర్ పంపకూడదు. ఏంటి అంటే ది స్కిన్స్ అండ్ ఫెదర్స్ ఆఫ్ ఆల్ బర్డ్స్ అదర్ దాన్ డొమెస్టిక్ బర్డ్స్. స్కిన్స్ అండ్ ఫెదర్స్ అంటే ఏంటి? స్కిన్స్ అంటే చర్మాలు, ఫెదర్స్ అంటే ఈకలు. స్కిన్స్ అండ్ ఫెదర్స్ ఆఫ్ ఆల్ బర్డ్స్ ఎక్సెప్ట్ డొమెస్టిక్ బర్డ్స్. డొమెస్టిక్ బర్డ్స్ అంటే పెంపుడు పక్షులు. అంటే ఇక్కడ మనం పెంపుడు జంతువులు, ఇక్కడ కుక్కను పెంచుకుంటాం మనం, తర్వాత కొంతమంది కోతులు కూడా పెంచుకుంటారు. ఎక్కువ మనం ఇక్కడ కుక్కలు పెంచుకుంటాం. అంటే అక్కడ కొంతమంది పక్షులు కూడా పెంచుకుంటారు. ఆ పక్షులు డొమెస్టిక్ బర్డ్స్ కాకుండా మిగతా బర్డ్స్ యొక్క స్కిన్స్ అండ్ ఫెదర్స్ పంపడానికి లేదు. ఎక్సెప్ట్ ఆస్ట్రిచెస్, ఫెదర్స్ ఆఫ్ ఆస్ట్రిచెస్. అంటే ఆస్ట్రిచెస్ అనేది కూడా ఒక రకమైన పక్షి. అంటే ఆస్ట్రిచెస్ పక్షి యొక్క ఈకలు పంపించుకోవచ్చు, కానీ మిగతా బర్డ్స్ యొక్క ఈకలు పంపకూడదు అన్లెస్ దే ఆర్ డొమెస్టిక్ బర్డ్స్. డొమెస్టిక్ బర్డ్స్ అయితే ఎగ్జంప్షన్, లేకపోతే ఆస్ట్రిచెస్ ఫెదర్స్ అండ్ స్కిన్స్ అయితే ఎగ్జంప్షన్. అవి కాకుండా ఇంకేటిని కూడా వాళ్ళు ట్రాన్స్మిట్ చేయడానికి లేదు. పోర్ట్ బ్లెయిర్ నుంచి నాన్ కవరీ, నాన్ కవరీ నుంచి పోర్ట్ బ్లెయిర్. అయితే దానికి కొన్ని ఎగ్జంప్షన్స్, కండిషన్స్ ఉంటాయి కదా, అవేవో తెలుసుకుందాం ఇప్పుడు.
Skins, feathers exported bona fide, good intention as specimens illustrative of natural history to or from footwear or non-coverage. ఈ రెండింటి మధ్యలో బోనఫైడ్ ట్రాన్స్మిషన్స్ అంటే కొన్ని స్పెసిమెన్స్, సపోజ్ ఒక పక్షులకు ఒక శాస్త్రం కూడా ఉంటుంది, మీకు తెలుసో లేదు, పక్షి శాస్త్రం. దాన్ని ఏమంటారు, ఓరియంటాలజీ లేదా అంటారు, ఐఎమ్ నాట్ షూర్. బట్ ఒక పక్షి శాస్త్రం ఉంటుంది. పక్షి శాస్త్రం చదువుకునే వాళ్ళకి అది దాని గురించి వివరాలు చెప్పాలంటే పక్షులు, ప్రతి పక్షి యొక్క లక్షణాలు, దాని యొక్క ఈకలు ఎలా ఉంటాయి, ఎట్లా ఉంటుంది, మూతి ఎట్లా ఉంటుంది, యొక్క కలర్ ఎట్లా ఉంటుంది, స్కిన్ ఏ కలర్ ఉంటుంది, ఎంత మందంలో ఉంటుంది, ఇవన్నీ చెప్పాలి పక్షి శాస్త్రాలలో. అంటే లెక్చర్, సపోజ్ ఒక పక్షి శాస్త్రం చెప్పే ప్రొఫెసరు స్టూడెంట్స్కి అవన్నీ చెప్పాలనుకోండి, అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవి ప్రాక్టికల్గా తెచ్చి చూపిస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఆయన తెప్పించుకోవచ్చు. బోనఫైడ్ ఏమంటున్నారు, గుడ్ ఇంటెన్షన్ అంటే అది గుడ్ ఇంటెన్షనే కదా. ఏది, ఒక ప్రొఫెసరు ఒక పక్షి యొక్క ఈకల గురించి, స్కిన్ గురించి, దాని యొక్క లక్షణాల గురించి చెప్పదలుచుకుంటే ఇట్ ఈజ్ ఏ గుడ్ ఇంటెన్షన్. అలాంటిది నేషనల్ హిస్టరీ గురించి చెప్పడానికి, లేకపోతే వాటి యొక్క చరిత్ర గురించి చెప్పడానికి వాటి కోసం తెప్పించుకుంటే తప్పు లేదు. తర్వాత మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్టికల్స్ కంటైనింగ్ ది స్కిన్స్ ఆఫ్ feathers and bird such as fans and bows also come within the above provision. అంటే రా మెటీరియల్ స్కిన్స్ అండ్ ఫెదర్స్ కాకుండా మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్టికల్స్ కంటైనింగ్ ది స్కిన్స్ అండ్ ఫెదర్స్ ఆఫ్ బర్డ్స్, ఈ బర్డ్స్ యొక్క ఫెదర్స్, స్కిన్స్తో తయారు చేసిన ఏదైనా ఆర్టికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసినా కూడా అవి కూడా prohibited from transmission from non-covery to port black. Fans and bows అంటే they are also some kind of birds. ఇక్కడ బ్రాకెట్లో such as fans and bows అన్నారు కదా, అవి కూడా some kind of birds also come within the above provision. పైన చెప్పినట్టుగానే ఇవి కూడా అంటే స్కిన్స్, ఫెదర్స్, వాటి యొక్క అల్లైడ్ ఆర్టికల్స్, వాటిని ఉపయోగించిన ఆర్టికల్స్ తయారు చేస్తే అవి కూడా ట్రాన్స్మిషన్లో ప్రొహిబిట్ చేయబడినాయి. అవి కూడా పోస్ట్ ద్వారా ప్రొహిబిట్ చేయకూడదు. దట్ ఈస్ అబౌట్ దిస్. తర్వాత ఆల్ డేంజరస్ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ యాజ్ డిఫైన్డ్ ఇన్ ద డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ 1930. తర్వాత ఆల్ డేంజరస్ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ యాజ్ డిఫైన్డ్ ఇన్ ది డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ 1930. డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ 1930లో డిఫైన్ చేసిన డేంజరస్ డ్రగ్స్ అన్ని కూడా ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ట్రాన్స్మిషన్ బై పోస్ట్. తర్వాత పంజాబ్ అండ్ ఢిల్లీ మధ్యలో ఏమేమి పంపకూడదు. కోకా లీవ్స్ అండ్ హెంప్ అండ్ ప్రిపరేషన్స్ దేరావ్. కోకా లీవ్స్ అంటే ఇందాక చెప్పాము, దయాకులాగా అదొక కైండ్ ఆఫ్ ట్రీ నుంచి వస్తాయి లీవ్స్. అలాగే ఇండియన్ హెంప్ ఏమన్నా ఇండియన్ హెంప్ అంటే ఏం చెప్పాము, గంజా, బంగ్ అండ్ చెరాస్, ఈ మూడు కూడా ఇండియన్ హెంప్ కింద వస్తాయి. ఇండియన్ హెంప్ ఆర్ దిస్ కోకా లీవ్స్ అండ్ ప్రిపరేషన్స్ దేరావ్. వాటి నుంచి తయారు చేసిన ప్రిపరేషన్స్ అంటే ఇప్పుడు తప్ప తేయాకు నుంచి టీ పొడి తయారు చేస్తారు. అలాగే కోకా లీవ్స్ నుంచి కోకా పౌడర్ తయారు చేయొచ్చు, కోకా లీవ్స్ పౌడర్. అలాగే ఇప్పుడు కోకా కోలాలో కొద్దిగా లిక్విడ్ వాడతారు, ఇదే వాడతారు. అంటే పర్మిటెడ్ మోతాదులో, అంటే అదే లైసెన్స్డ్ కెమిస్ట్ అనుకుంటా, ఇందాక చెప్పాం కదా. అలాగే వాళ్ళు వాడటానికి వాళ్ళ పర్మిట్ ఉంటుంది. అట్లా కాకుండా ఎవరంటే వాళ్ళు ఈ కోకా లీవ్స్ను దాని ప్రిపరేషన్ ఇవన్నీ పోస్ట్ ద్వారా పంపకూడదు. ఎక్కడి నుంచి ఎక్కడికి, టు ఆర్ ఫ్రమ్ పంజాబ్ అండ్ ఢిల్లీ స్టేట్ యాజ్ వెల్ యాజ్ విత్ ఇన్ ది పంజాబ్ అండ్ ఢిల్లీ స్టేట్. పంజాబ్ నుంచి ఢిల్లీ నుంచి ఎక్కడికి పంపకూడదు. అలాగే విత్ ఇన్ ది పంజాబ్ అండ్ ఢిల్లీ కూడా పంపకూడదు. ఏంటి, కోకా లీవ్స్ అండ్ ఇండియన్ హెంప్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత పంజాబ్లో కచ్ ఎక్సెప్ట్ అండర్ ఏ పాస్ సైన్డ్ ఇన్ ది కేస్ ఆఫ్ కచ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ది కాశ్మీర్ స్టేట్. ఒకటి అంటే కచ్ అనేది కూడా ఒక రకమైన డ్రగ్. కచ్ కూడా పంపడానికి లేదు ఎక్కడి నుంచి, కాశ్మీర్ స్టేట్ నుంచి ఎక్కడికి కూడా. ఎప్పుడు పంపించవచ్చు,
except under a pass signed in the case of Kutch imported from the Kashmir state. ఒక పాస్ ఇస్తారు ఆ కచ్ పంపించడానికి. అంటే బహుశా అదేమన్నా మెడిసిన్స్లో ఉపయోగించడానికి ఏమన్నా అవసరం అనుకుంటే అలాంటి హాస్పిటల్స్ కానీ లేకపోతే అలాంటి మెడికల్ ఇవి కానీ తయారు చేస్తానికి పర్మిషన్ తీసుకుండొచ్చు. వాళ్ళు పాస్ ఇస్తారు. అప్పుడు ఎవరిస్తారు పాసు? ఆ పాస్ ఉంటే వీళ్ళు ఖర్చు పంపించవచ్చు, పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. ఆ పాస్ ఎవరు ఇవ్వాలనేది కింద తెలుసుకుందాం. By the Conservator of Kashmir, Soil Conservation Forest Industries Circle, Conservator of Kashmir, Soil Conservation Forest Industries Circle. ఆయన ఇవ్వచ్చు. లేకపోతే ది డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, యూటిలైజేషన్ డివిజన్, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, యూటిలైజేషన్ డివిజన్, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్. ఈయన కూడా అంటే సాయిల్ కన్జర్వేటర్ ఆఫ్ కాశ్మీర్, సాయిల్ కన్జర్వేషన్ ఫారెస్ట్ ఇండస్ట్రీస్ ఆయన కానీ, లేకపోతే డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, యూటిలైజేషన్ డిపార్ట్మెంట్, డివిజన్, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్. వాళ్ళిద్దరు ఎవరైనా పాస్ ఇవ్వచ్చు. వాళ్ళు పాస్ ఇస్తే ఈ కచ్ అనే పదార్థాన్ని జమ్మూ కాశ్మీర్ నుంచి ట్రాన్స్మిట్ ద్వారా పంపించవచ్చు. ఇంకా దానికి మామూలుగా డిక్లరేషన్స్ అన్నీ మిగతా ఉంటాయి. మామూలుగా ఈ పాస్ అనేది ఎంక్లోజ్ చేయాలి కంపల్సరీ. అది transmission by means of letters, sample and parcel post of the undermentioned articles is prohibited in the localities shown. ఇంకోటి ఏంటంటే transmission by means of letters, sample and parcel post of the undermentioned articles. కింద చెప్పిన ఆర్టికల్స్ ఈ పోస్ట్ శాంపిల్ పోస్ట్ కానీ లేకపోతే లెటర్స్ కానీ పార్సల్ పోస్ట్ కానీ ద్వారా పంపడానికి వీల్లేదు. ఇన్ ది లొకాలిటీ షోన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది కింద చెప్పబడినారు. ఏమిటి అవి? ఫ్రమ్ ఎనీ ప్లేస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ టు ఎనీ ప్లేస్ ఇన్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ఇండియా. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఏ స్టేట్లో, ఇండియాలో ఏ స్టేట్ కూడా పంపడానికి లేదు. ఎట్లా పంపడానికి లేదు? లెటర్స్, శాంపిల్ అండ్ పార్సల్ పోస్ట్, ఈ మూడింటి ద్వారా పంపడానికి వీల్లేదు. The following articles, namely Kutch, except under a special permit signed by the Conservator of Forest Kashmir. అంటే కింద చెప్పినవి కూడా కచ్ యాక్ట్ కిందనే వస్తాయి. అవి కూడా ఈ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కాశ్మీర్ యొక్క పాసు పర్మిషన్ లేకుండా ఒక చోటు నుంచి ఒకసారి పంపించడానికి లేదు. బహుశా ఈ కచ్ అనేది ఓన్లీ జమ్మూ కాశ్మీర్ స్టేట్లలో దొరుకుతుంది కాబట్టి అక్కడి నుంచి ఏ స్టేట్ కూడా పంపించాలంటే అక్కడ వాళ్ళ యొక్క కన్జర్వేటర్, డివిజనల్ ఫారెస్టర్ తర్వాత కన్జర్వేటర్, ఈ ఇద్దరు పాస్ ఇస్తే కానీ పంపడానికి లేదు. ఎవరు? డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, యూటిలైజేషన్ డివిజన్, అలాగే సాయిల్ కన్జర్వేషన్ ఇండస్ట్రీస్ కన్జర్వేటర్, వీళ్ళిద్దరు పాస్ ఇవ్వాలి. అంటే ఈ కచ్ కింద చెప్పిన డ్రగ్స్ కూడా కచ్ యాక్ట్ కిందకే వస్తాయి. ది ఫాలోయింగ్ డ్రగ్స్ హ్యావ్ బీన్ బ్రాట్ అండర్ ది కచ్ యాక్ట్ అండ్ యాజ్ సచ్ ది ట్రాన్స్మిషన్ బై పోస్ట్ కమ్స్ విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ది అబవ్ ప్రొవిజన్. ఈ కింద చెప్పినవన్నీ కూడా కచ్ యాక్ట్ కింద వస్తాయి. ఒకరు అటో ఇటో పేర్లు మారినా కూడా కచ్ యాక్ట్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ మరీ డిఫికల్ట్గా, ఇలా జనరల్గా అయితే ఇవి ఇవ్వరు, మరీ డిఫికల్ట్గా, మరీ కాంపిటీషన్ ఎక్కువ అయ్యి ఫిల్టర్ చేయాలా అనుకుంటే దీంట్లో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లోనే ఇస్తారు. ఒకవేళ మీరంతా బాగా చదివి ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను సెలెక్ట్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఇవి కూడా బాగా తరోగా చదువుకుంటే మీకు సెలక్షన్ గ్యారంటీ. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ పైన చూసుకున్న వాళ్ళు ఇది రాయలేరు కదా, అందువల్ల మీరు బాగా చూస్తే ఇది మీరు రాయొచ్చు. కాబట్టి మీరు దీన్ని కూడా కొద్దిగా గట్టిగా చదువుకుంటే మీకు బాగా గుర్తుంటాయి. ఇవే కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి ఒకసారి చదివితే ఆన్సర్ చేయొచ్చు. దగ్గరగా మీకు ఏబిసిడీలు ఇస్తారు కాబట్టి. అంటే ఇప్పుడు ఏం చెప్పాను నేను, కచ్ యాక్ట్ కిందనే కింద చెప్పిన డ్రగ్స్ కూడా వస్తాయి. అవి కూడా ప్రొహిబిటెడ్ ఫ్రమ్ కాశ్మీర్ స్టేట్ ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా యాక్సెప్ట్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కన్జర్వేటర్.
స్పెషల్ పర్మిషన్ గివన్ బై ది కన్జర్వేటర్ జమ్మూ కాశ్మీర్ ఫారెస్ట్. కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జమ్మూ కాశ్మీర్ ఆయన పర్మిషన్ లేకుండా ఇవి కూడా మనం పంపడానికి వీల్లేదు. అది ఏంటో చూద్దాం. లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ లోకల్ నేమ్ అంటే డ్రగ్స్ పేరు అంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్ డ్రగ్స్ అంటే దట్ ఈజ్ వెల్ నోన్ ఇన్ ఆల్ ఇండియా లెవెల్. లోకల్ నేమ్స్ ఇవి అంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్లో వీటిని ఏమంటారు? ఆర్టిమీసియా మ్యారితిమా మోరిన్, తర్వాత ఇనులా బసిమోసా పోష్కార్, అట్రోపా బెల్లడోనా, అకోనిటమ్ హెటరోఫైలం ప్యాటిస్, ఓల్సియం లుటరమ్, సురంజన్ టలక్, హైసి మోస్ నైగర్ బాజర్బంగ్, లాబాటోరా కాశ్మీరియానా రేషా కట్మీ, ప్రోడోఫైలం అమోడి, బంకాక్రి. అంటే ఇటుపక్క చెప్పిన ఏమో డ్రగ్స్ పేరు, ఇటుపక్క ఏమో లోకల్ నేమ్. అక్కడ ఏం కాశ్మీర్ స్టేట్లో ఏం చెప్తారు అంటే ఇవి రాసినా కూడా పంపడానికి వీల్లేదు. ఎక్సెప్ట్ ది స్పెషల్ పర్మిషన్ గివన్ బై ది కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జమ్మూ కాశ్మీర్ ఆల్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ యూటిలైజేషన్ డివిజన్. ఓకే. The following items are prohibited for transmission by means of letters and parcel post from places Punjab, Uttar Pradesh, Jammu Kashmir, Tamil Nadu, West Bengal, Assam, Orissa and Himachal Pradesh to any place in any other state in India carrying destructive insect known as the sanjos, bung and ganja and its extract. ఏంటివి? destructive insect known as the sanjos. sanjos అనేది ఒక destructive insect. అది ఎక్కడి నుంచి తయారవుతుంది? బంగ్, గంజా అండ్ ఇట్స్ ఎక్స్ట్రాక్ట్. బంగాకు గంజా నుంచి తయారవుతుంది. దాన్ని కూడా లెటర్స్ మీ ద్వారా కానీ పాస్పోర్ట్ పోస్ట్ ద్వారా కానీ కింద చెప్పిన ప్రదేశాలకు నిషేధించడం అయింది, పంపడం నిషేధించడం. ఏంటివి? పంజాబ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, ఒరిస్సా అండ్ హిమాచల్ ప్రదేశ్ టు ఎనీ ప్లేస్ ఇన్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ఇక్కడ నుంచి ఈ స్టేట్ నుంచి ఇండియాలో ఏ స్టేట్ కూడా ఇది పంపడానికి వీల్లేదు. ఏది? డిస్ట్రక్టివ్ ఇన్సెక్ట్ నోన్ యాజ్ శాంజోస్. గుర్తుపెట్టుకోండి, శాంజోస్. అది ఎక్కడి నుంచి వస్తుంది? బంగ్ అండ్ గంజా ఎక్స్ట్రాక్ట్స్. బంగ్ అండ్ గంజా ఎక్స్ట్రాక్ట్నే శాంజోస్ అని అక్కడ అంటారు. దాన్ని కూడా ఈ ప్లేసెస్ ఏ స్టేట్ అయితే చెప్పారో ఆ స్టేట్ నుంచి పైన చెప్పిన ప్లేసెస్లో ఏ ప్లేసెస్లో అయితే చెప్పాము, ఇప్పుడు చదివాం కదా, అవి అక్కడి నుంచి ఇండియాలో ఎక్కడికి కూడా పంపడానికి వీల్లేదు. అది తర్వాత శాంజోస్ అనేది ఒకటి. తర్వాత టింక్చర్ అండ్ ఇండియన్ ఎగ్జామ్షన్ స్కేల్. టింక్చర్ అండ్ ఇండియన్ ఎగ్జామ్షన్ స్కేల్ అవి కూడా పంపడానికి వీల్లేదు. ఫ్రమ్ తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక టు ఎనీ ప్లేస్ ఇన్ ఎనీ స్టేట్ ఆఫ్ ఇండియా డిస్ట్రక్టివ్ ఇన్సెక్ట్ నోన్ యాజ్ ఐసీరియా పర్చాసి. ఈ ఐసీరియా పర్చాసి అనేది కూడా ఒక డిస్ట్రక్టివ్ ఇన్సెక్ట్, అంటే మన ఆరోగ్యాన్ని నాశనం చేసే యొక్క ఇన్సెక్ట్ అనుకోండి. ఇన్సెక్ట్ అంటే కీటకం. అది కూడా తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక నుంచి ఏ ప్లేస్కు ఇండియాలో ఏ ప్లేస్ పంపడానికి లేదు. ఫ్రమ్ మహారాష్ట్ర, కేరళ అండ్ ఒరిస్సా టు ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా బనానా టు స్టాప్ డిసీజ్ కాల్డ్ బంచ్ స్టాప్ మొజాయిక్. ఫ్రమ్ మహారాష్ట్ర, కేరళ అండ్ ఒరిస్సా, మహారాష్ట్ర, కేరళ అండ్ ఒరిస్సా నుంచి ఎనీ ప్లేస్ ఇన్ ఇండియాకి బనానాను ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. ఎందుకంటే టు స్టాప్ డిసీజ్ కాల్డ్ బంచ్ స్టాప్ మొజాయిక్. బంచ్ స్టాప్ మొజాయిక్ అనేది కూడా డైట్ఫుల్ డిసీజ్, అది తొందరగా బాగా కాదు. అందుకని అంటే అక్కడ పండిన పంటలలో బనానా
గైడ్లో అదే ఉంది, బనానా అని ఉంది. బనానా అంటే మామూలు మనం తినే బనానా, లేకపోతే అక్కడ బనానాకి ఇంకా వేరే అర్థం ఉందా అనేది గైడ్లో లేదు. బనానా అని ఉంది. కాబట్టి బనానా అంటే బహుశా అక్కడ పండిన బనానా కొంతకాలం ఏదన్నా ఈ యొక్క డిసీజ్కి కారణం అయిందేమో, అందుకని వాళ్ళు ప్రొహిబిట్ చేశారు. ఒకసారి కొన్ని ప్లేసెస్లో ఈ కొబ్బరి బొండాలు కూడా, కొన్ని కొబ్బరి బొండాలు తాగితే మనిషి చచ్చిపోయాడని కొంత పేపర్లు వేసారు అంత ముందు. మేబీ ది ఎవరు నోబడి నోస్ రీజన్, బట్ ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్. సమ్ పీపుల్ డైడ్ బై టేకింగ్ దిస్ కోకోనట్ వాటర్, కొబ్బరి బొండ. మే రీజన్స్ నాట్ నోన్, బట్ ఇట్ ఈస్ వెరీ రేర్ అకేషన్. వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ ఇది డాక్టర్స్ ప్రిడిక్షన్, నోబడి నోస్. అలాగే ఒకవేళ ఏదన్నా బనానా తింటే ఈ జబ్బు వస్తుందని ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు నిషేధి ఉండొచ్చు అప్పటి టైంలో. కాబట్టి మహారాష్ట్ర, కేరళ అండ్ ఒరిస్సా నుంచి ఏ ప్లేస్ కూడా ఈ బనానాస్ పంపడానికి వీలేదు. ఎందుకంటే బంచ్ టాప్ మొజాయిక్ అనే డిసీజ్ వస్తుంది ఆ బనానాలు తింటే అని మనం అర్థం చేసుకోవాలి. గైడ్లో ఏం లేదు. గైడ్లో ఏముంది, ఈ స్టేట్ల నుంచి బనానాని పంపించడానికి వీల్లేదు. ఎందుకు అంటే బంచ్ టాప్ మొజాయిక్ అనే డిసీజ్ వస్తుంది అన్నారు. ఆ బనానా అంటే మనం తినే బనానా, లేకుంటే దానికి వేరే అర్థం ఉందనేది గైడ్లో ఏం చెప్పలేదు. కాబట్టి మనం బనానా అంటే అరటిపళ్ళు అని అనుకుందాం. ఓకే, దట్ ఈస్ క్లాస్ 210. 210లో ఏమేమి బిట్వీన్ టూ ప్లేసెస్ ఇన్ ఇండియా, పోర్ట్ బ్లేర్ టు నాన్కవరి, తర్వాత జమ్మూ కాశ్మీర్ అండ్ ఢిల్లీ, అలాగే వేరే వేరే ప్లేస్ ఎక్కడి నుంచి ఎక్కడికి పంపకూడదు అనేది విశదంగా చెప్పారు. కాబట్టి మీరు దీన్ని స్టడీ మెటీరియల్ దగ్గర పెట్టుకొని మీరు దాన్ని చూసుకొని అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాను. దీంట్లో ఈ ఆర్టికల్ 210లో పేజ్ 66లో జీ పైనుంచి 2లో జీలో అండర్ మెన్షన్ ఆర్టికల్స్ తర్వాత ఈజ్ ప్రొహిబిటెడ్ అనేది మిస్ అయింది, బికాజ్ సమ్ ఓవర్ సైట్ అనేది. మీరు ఈజ్ ప్రొహిబిటెడ్ అని రాసుకోండి. తర్వాత ఇక్కడ 4లో, అలాగే జీలో 2 ఉంది, మళ్ళా జీలో 2లో 4 ఉంది. ఆ 4లో టాప్ అని పడింది, అది స్టాప్. ఆ టాప్ని స్టాప్ రాసుకోండి. ఐఎమ్ సారీ ఫర్ ద మిస్టేక్. నేను ఇప్పుడు ఈ చెప్పడం కూడా అందుకనే ప్రతి పేజీ ఎందుకు చదువుతున్నా అంటే ఇలా ఏమన్నా మిస్టేక్స్ వస్తే మీకు తెలియజేయడం కోసమే నేను చెప్తున్నాను. కాబట్టి నా యొక్క ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. సారీ ఫర్ దిస్ మిస్టేక్స్ అండ్ ఐ హోప్ you have understand the intention of the class 210. Thank you all.